ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. లేదండి మీరు బాగా కనపడతారు. ఓకే సార్ చూడండి సరిపోదు. ఓకే అంతవరకు ఈ విగ్రహం కంటే ముందు మనకు ఎగ్జాక్ట్గా ఏ విగ్రహం లేదు మనకు. ఇది ఫస్ట్ విగ్రహము ఆ స్టేజ్లో ఉంది. ఇది ఒరిజినల్ వర్క్ ఆల్మోస్ట్ 70 ఈ ఫ్యాబ్రిక్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది. ఆ తర్వాత చాలాసార్లు చాలా ప్రయత్నించారు. ఆ తర్వాత సామాన్యులు మనకు సామాజిక కార్యకర్తలకు కానీ తర్వాత మంచి మంచి నాయకులకు కూడా తెలిసేటట్లు ఇక్కడికి మంచి మారు మ్రోగిపోతుందండి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే తిరుమలలో ఆచార్య గారు శిల్పాలకు నాగార్జున పని కోసం వచ్చి ఇక్కడ చాలా మంది స్థిరపడినాడు. అందుకోసం ఆయన ఆటలంతా వెళ్ళి తీసినాడు. కానీ దానికి అంత సేమ్ మూమెంట్ కాక దగ్గర 3-4 కోట్లు అప్పు చేసి దీన్ని పెట్టుబడి పెట్టాడు. ఇది షేర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు కూడా ప్రత్యేకంగా విలేకరుల సోదరులు దాన్ని చేసి బాగుంటుందని కోరుతున్నాను. నమస్కారం. నేను హరిప్రసాద్ శిలాకృతి క్రియేటివ్స్ ఫౌండర్ని. అది నాది నేటివ్ ప్లేస్ ఆలగడ్డే. నేను యాక్చువల్గా కాంటెంపరీ స్కల్ప్టింగ్ అంటే సమకాలీన శిల్పం ఉంటాను, బట్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. 2-3 ప్రాజెక్టుల తర్వాత నాగార్జున సార్ బుద్ధవనం ప్రాజెక్టు, తర్వాత ఈ యాదగిరి ప్రాజెక్టు, తర్వాత ఒక కామన్ ఒక స్కల్ప్చర్ చేద్దాము, అందరికీ అనుకూలించే, అందరికీ దాన్ని ఏమంటాం ఓన్ చేసుకునే ఇలాంటి ఒక శిల్పం చేద్దామనే కాన్సెప్ట్లో ఈ అశోక చిన్న స్తంభం ఎన్నుకున్నాను. యాక్చువల్ మన కామన్ అశోక స్తంభం అంటే మన నేషనల్ లెవెల్లో అనుకుంటాము. యాక్చువల్లీ దీని చరిత్ర చాలా ఎక్కువ ఉంది. మన నేషనల్ సాయంత్రం వస్తే దాన్ని నేషనల్ లెవెల్గా తీసుకున్నారు మన భారతదేశం. వాళ్ళు అంతకంటే ముందు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో చేసిన కంపోజిషన్ అనమాట. అశోకుడి స్తంభంలో చేసిన కంపోజిషన్ అది చాలా క్రిటికల్ కంపోజిషన్. దీన్ని ఇప్పటికే చాలామంది స్కల్ప్టర్స్ అటెంప్ట్ చేశారు దాన్ని, అంటే మరి రీక్రియేట్ చేయడానికి, అంటే అథెంటిక్గా రీక్రియేట్ చేయడం కోసమని. అది ఎందుకో నేను కూడా ఆల్మోస్ట్ 20 years ట్రై చేస్తాను నేను. ఐ థింక్ ఇప్పుడు నేను దాంట్లో సక్సెస్ అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దీన్ని పబ్లిక్ చేయాలి. దీన్ని ఐ లైక్ టు షేర్ విత్ అంటే ఈ డెవలప్మెంట్ని, ఈ ఇంప్రూవ్మెంట్ని, ఈ రిజల్ట్ని అందరితో షేర్ చేసుకోవాలి. అర్జెంటే ఇది ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఊర్లో స్థాపించే అవకాశం ఉంటే పెట్టడానికి ఎంకరేజ్ చేయాలని దాని తగ్గ సిస్టమ్తో తయారు చేశాను అనమాట. నేను చేసి అట్లా ఇంకా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇలా చేయడానికి ఎలా చేశారు అంటే చాలామంది ఎలా అచీవ్ అయ్యారు. నేను చాలామంది ఫ్రెండ్స్ పంపిస్తున్నప్పుడు ఎలా అచీవ్ అయ్యారు, ఇంత క్వాలిటీ ఎలా వచ్చింది అంటున్నారు అనమాట. సో దాన్ని నేను ప్రాక్టీస్ చేసిన టెక్నిక్స్ ఏమున్నాయి అవి కూడా రెడీ టు షేర్. అంటే వాళ్ళు ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, దానికి ఎలాగా మనం దానికి ఎందుకంటే ఏంటంటే మనకు యాక్చువల్ మన విగ్రహాలన్నీ కూడా రౌండ్ విగ్రహాలు కాదు, మన ఫ్రంట్లోకే ఉంటుంది. మన బొమ్మలని దేవుడి బొమ్మలు చూసినా కొన్ని ఫ్రంట్లు ఒకటే ఉంటుంది. బట్ వెరాజ్ ఇక్కడ ఇదేంటంటే రౌండ్ వర్క్ అనమాట. రౌండ్ వర్క్లో చాలా ఛాలెంజ్ వస్తుంది. అంటే మనం అన్ని పక్కల చెక్ చేసుకోవాలి, అన్ని పక్కల పర్ఫెక్షన్ రావాలి. సో దానికి ఎలాంటి టెక్నిక్ వాడితే అట్లా అవుతుంది అనే దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. ఆల్మోస్ట్ 20 years రీసెర్చ్, ఎస్పెషల్లీ లాస్ట్ 1 year ఐ స్ట్రగుల్ లాట్ టు అచీవ్ దిస్ రిజల్ట్. సో ఫైనలీ ఇది అచీవ్ అయ్యాను నేను. దాంతో అందరికీ షేర్ చేసుకున్నాను, అందరితో షేర్ చేసుకున్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్.